హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఓటీపీ ఛానల్ వాళ్ళు ఒక బాగా వచ్చే వాళ్ళకి అది గుడ్ న్యూస్, మాలాంటి చదువు రాని వాళ్ళకి అది బ్యాడ్ న్యూస్ అనుకోవడం తప్పదు. మరి ఏంటంటే ఇప్పుడు రూల్స్ మార్చారట. ఏంటో తెలుసా? మన ఓన్ కంటెంటే తీసుకుంటారంట. వాళ్ళది వీళ్ళది డబ్బింగ్ చేసి మనం చేసిన వాళ్ళ తీసుకోరంట. ఇప్పుడు ఏంటో తెలుసా? కొత్తగా వచ్చింది అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు మనము పూర్తిగా సరి ముందుకు వస్తున్నాం, అయిపోయిందని టైంలో దొరికిపోయాం కాబట్టి మరి చదువు లేదు, మనం ఎట్లా చేస్తాం, తప్పదు, ఏం చేయాలా అనే ఆలోచనలో ఉంటారు చాలామంది. ఆలోచనతో పని చేయాలి. ఆలోచన పడితేనే మనకి ఏదైనా సాధించగలం. ఆలోచన లేనిది ఏం చేయలేం ఫ్రెండ్స్. అందుకోసమే చదువు రాదు కాబట్టి అయ్యో ఏంది ఈ రూల్స్ కొత్తగా పెట్టినారు, మనం ఏం చేయాలా, ఎలా చేయాలా అని డౌట్ ఉంటుంది. డౌట్ ఏం పడకండి, ఏం చేస్తాం, తప్పదు. ఇప్పుడు సముద్రం అనుకో, సముద్రంలో వెలలకి మంచి తుఫానుకు దొరికిపోను. వర్షాకాలం, వర్షానికి వెలలు ఎక్కువ వేస్తాయి. ఎలలు వేస్తాయి కాదని మధ్యలోకి దొరికిపోను. ఇప్పుడు ముందుకొస్తే వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా సేమ్ పాయింట్లో దొరికినాం. అలాంటి అప్పుడు ఏం చేస్తాం? మనం వెనక్కి ఓడిపోని కంట మనం ముందుకొచ్చి విజయం సాధించడమే గొప్పతనం. అలాగే మన ప్రాణాలు పోతాయని కూడా అక్కడ తెలుసు. ఎందుకో తెలుసా? వాతావరణం మారింది, ఎలాగా నడి మధ్యలో ఉండిపోను. ఏం చేస్తాం? అటు వెళ్తే ఏమి చేపలు ఏం పడకంట వెళ్ళిపోతే పిల్ల తల్లి ఎలా బతుకుతారు అని ఆలోచన ఉంటుంది. అలాగే మళ్ళీ ముందుకెళ్తే మన ప్రాణాలు పోతాయేటు అని ఒక ఆలోచన ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే పాయింట్లోనే పోటీ చేశారండి ఓటీపీ ఛానల్ వాళ్ళు. చదువు లేని వాళ్ళకి చాలా రిస్క్గా ఉంటుంది, కాదనడం లేదు, తప్పదండి. వాళ్ళు రూల్స్, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తారు, తప్పదు. మన కర్తవ్యం కూడా మనం సాధించాలి. ఎలాగో తెలుసా? ఇప్పుడు చదువు ఉన్నోడికి చదువు లేని వాళ్ళకి పోటీ పెట్టినట్టు ఉంది ఇది. చదువు ఉన్నోడు ఒక బ్యాంకుకి వెళ్ళారనుకో, చదువు లేనోడు ఒక పేపర్ పట్టుకొని అన్న ఈ ఫామ్ నింపితే నాకు డబ్బులు తీసుకుంటానన్నా అని తిరుగుతాడు ఆఫీస్ మొత్తం. చదువు ఉన్నోడు ఫట్ రాసేసి డబ్బులు తీసుకొని వచ్చే బండి మీద పోతాడు. అదే చదువు లేనోడు అందరి దగ్గర తిరిగి ఎవరు రాయకపోతే అక్కడ 30 రూపాయలు 20 రూపాయలు ఇస్తే రాస్తారు అని అంటారు. అక్కడికి వెళ్ళి రాపించుకొని డబ్బులు తీసుకొని లెక్కెట్టిందే పచ్చారులు. చదువు రానోడికి లెక్కతనం తెలియదు కదా. పచ్చారులు లెక్క పెట్టుకొని తర్వాత ఆటో దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తాడు, అయ్యో అక్కడే 30 రూపాయలు బాగున్నాయి, ఎందుకులే అనవసరంగా నడిచిపోతాడు. ఈ చదువున్నోడు బండిలో పోయి చదువు పట్టు రాసి బండిలో పోయి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాడు. చదువు లేనోడు 30 రూపాయలకు ఆలోచించి నడిచిపోయి కష్టాలు పడతాడు, ఇంటికి పోతాడికి లేట్ అవుతుంది. చదువు ఉన్నోడికి లేపోయినోడికి తేడా అది. అలాగే ఇది కూడా ఓన్ కంటెంట్ పెట్టాలంటే అది బాగా తెలివైన వాళ్ళు ఉండాలి. తెలివితో పనండి. అయ్యో ఏంది ఈ రూల్స్ మార్చారు, ఎలా చేయాలి, ఎలాగబ్బా అంతా పూర్తయిపోయింది, సగంలో ఇంత మనకి షాక్ ఇచ్చినారు ఏంది అనేవాళ్ళు, డౌట్ పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎలాగో ఒకలాగా సాధించాలా. చెప్పాను కదా, మనకి సముద్రంలో వాతావరణం మారినప్పుడు చేపలు ఆటకి వెళ్ళిన వాళ్ళు అయ్యో అటు వెళ్ళలేక ఇటు రాలేక కుటుంబమును బతికించుకోవాలంటే మనం సాధించాలిరా అని పట్టుదలతో వెళ్తారు. అలాగే మనము కూడా ఈ ఛానల్ పెట్టి మనన్ని వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు, మన రక్త సంబంధం వాళ్ళు చాలా మాటలని చాలా వెన్సల్ చేసే రోజులు ఉన్నాయి కాబట్టి నా లాటదాన్నంత ఇప్పుడు 118 ఉన్నాయి సబ్స్క్రైబర్లు. ఎంతవరకు మీరు తెచ్చారు ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీరే సాధ్యమవుతుంది. ఇంతవరకు తెచ్చి మధ్యలో ఆపడం కూడా మన ఏమి చేయాలో అర్థం కాదు. అంతా సాధ్యం మీ వల్ల అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ని సబ్స్క్రైబర్లు రావాలంటే మాటలు కాదు, మీ అందరూ ఆదుకుని చేతే ఇన్ని వచ్చినాయి.
న్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. ఇల్టైగో ఇప్పుడు మన ఓంటి కంటెంట్ పెడితేనే న్యూస్ వస్తుందంట. ఇది కూడా పూర్తిగా లాస్ట్ వరకు కిట్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎందుకంటే ఇంతవరకు ఆదుకున్న వాళ్ళందులో మీరే కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి నా పూర్ణమైన నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటో తెలుసా, ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఏదో అష్ట కష్టాలు పడి సాధించుదామా అని ఒక కోరిక ఉంటుంది. ఎందుకో తెలుసా, ఇంట్లో ప్రాబ్లాల వల్ల కొంతమంది హెల్త్ బాగాలేక, కొంతమంది భర్త కష్టం మీద ఆధారపడకూడదు, 10 రూపాయల డబ్బులు మనం సంపాదిస్తామన్న వాళ్ళు కొంతమంది, ఇలాగ ఎంతోమంది మాలాట లేడీస్లు ఉంటారు. కాబట్టి నాలాగా చదువురాని వాళ్ళు ఇంకా ఉంటారు. కాబట్టి కొంచెం చదువు వచ్చిన వాళ్ళకైనా కొంతమందికి సాధ్యం ఉండదు. ఎవరేమైనా సాధ్యంగా గెలాలంటే దేవుడు అనుగ్రహ తప్పకుండా అందరి పట్ల ఉంటే కాబట్టి సాధించగలం. దేవుడు అనుగ్రహాలు ఏంది ఎవ్వరు ఏం చేయలేము ఫ్రెండ్స్. చదువున్న వాళ్ళైనా ఆ టైంకి ఏం చేయని పరిస్థితి కూడా ఉంటుంది. అందుకోసమే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర ఏంద్రా దీనికి పని లేక, దీనికి పాటు లేక వీళ్ళు ఇలాగే చేస్తారా, మొగుడు భయాలు లేవన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ ఫ్యామిలీ భయాలు లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవన్నిటికి దాటుకొని వచ్చిన వాళ్ళు చాలామంది లేడీస్ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళటప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు ముందుకు తెచ్చారు కాబట్టి ఇంకా ముందుకు తెచ్చి మా ఆటో వాళ్ళందరినీ ఆదుకొని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.